భవన నిర్మాణ ప్రణాళికలు మరియు అనుమతులపై ప్రజలు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ కెవి కృష్ణారావు సూచించారు. కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. 120 గజాల లోపు స్థలం ఉన్నవారు ముందుగా అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. అయితే నిర్మాణం పని ప్రారంభించిన తర్వాత తప్పనిసరిగా ప్లాన్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఎటువంటి బిల్డింగ్ నిర్మాణం చేపట్టినా తప్పనిసరిగా ప్లాన్ పొందాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చాలా మంది ప్రజల్లో అవగాహన లేక 100 గజాల లోపు స్థలానికి ప్లాన్ అవసరం లేదని అపోహపడుతున్నారని, అది తప్పు అని కృష్ణారావు అన్నారు. నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను నివారించవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణారావు, డీసీపీ మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ. ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టిన భవన నిబంధనల ప్రకారం జనవరి 2025 సంవత్సరం 26వ తారీఖున నుంచి భవన నిబంధనలో చాలా మార్పులు తీసుకొచ్చారు. వాటిలో భాగంగా జీవో నెంబర్ 114 జూన్ 26వ తారీఖున రిలీజ్ చేశారండి. దీంట్లో ముఖ్యంగా పేద ప్రజలకి 50 స్క్వేర్ మీటర్ల లోపు ఉన్న భవనాలకి, అంటే 60 గజాలు ఇంచుమించుగా వస్తుంది, 60 గజాల లోపు ఉన్న భవనాలన్నిటికీ ₹1 ఫీజు కడితే వాళ్ళకి అనుమతి వచ్చేటట్టు అవకాశం కల్పించారు. దాని ప్రకారం గతంలో అయితే దానికి ఒక ఫీజు నిర్దిష్టంగా చెల్లించిన తర్వాత కానీ ప్లాన్ ఆఫ్ అనుమతులు ఉండేవి కాదు. అసలు డ్రాయింగ్ కూడా స్క్రూటినీ అయ్యేది కాదు. ఇప్పుడు ఏం కట్టకుండా స్థలానికి సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంట్ 50 స్క్వేర్ మీటర్ల లోపు ఉందని ప్రూఫ్ పెట్టి దాన్ని అప్లోడ్ చేస్తే స్క్రూటినీ అయిపోతుంది. డ్రాయింగ్ పాస్ అయిన తర్వాత ₹1 ఫీజు కడితే ప్రొసీడింగ్ కూడా వచ్చేస్తుంది. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ 4 నెలల నుంచి చాలామంది ఉపయోగించుకుని లబ్ధి పొందుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 50 గజాలు చాలా తక్కువ వస్తాయండి, 4,000 వస్తాయి. చిన్న సైట్లలో ప్లాన్ అనేది కరెక్ట్ కాదు. అది ప్రజల్లో ఉన్న అపోహ అండి. అంటే మన పురపాలక సంఘ చట్టం కానీ నగరపాలక సంస్థల చట్టం కానీ ఏం చెప్తుందంటే, ఎవరైనా భవనం నిర్మించుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి అనేది చట్టం చెప్తుంది. కానీ 100 స్క్వేర్ మీటర్ల లోపు, అంటే 120 గజాల లోపు బిల్డింగులు కట్టేవాళ్ళు ఏంటంటే ముందస్తు అనుమతి తీసుకోకుండా పని ప్రారంభించుకొని అనుమతికి తర్వాత రావచ్చు. అది తేడా. కానీ ఆ ముందస్తు అనే పదాన్ని హైడ్ చేసి అసలు 100 స్క్వేర్ మీటర్ల లోపు ప్లాన్ అక్కర్లేదని అపోహలో పబ్లిక్ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే అనాథరైజ్డ్ బిల్డింగ్స్ ఏర్పడటం, వీళ్ళకి లోన్లు రాకపోవటం, ఇలాగా రాంగ్ గైడెన్స్ జరుగుతుంది. అది కూడా ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం అయితే ఉందండి. వాళ్ళు ముందుగా మొదలు పెట్టుకుని నిబంధనల ప్రకారం ప్లాన్ పెట్టుకుని ఆఫీస్కి కట్టవలసిన ఫీజులు అవి కట్టాలి. అది 50 స్క్వేర్ మీటర్ల లోపల వాళ్ళకి ₹1 అవకాశం కల్పించారు కాబట్టి వాళ్ళకి 50 నుంచి 100లో ఉన్న వాళ్ళు కూడా ఫీజులు అయితే కట్టాలి. ముందుగా కట్టి తీసుకోగలదు, మొదలు పెట్టాక కట్టాలి. అది తేడా.